Once again, I welcome you all to our Bible studies. Today, we will be studying the first missionary journey of Saint Paul. We are in missions, we are studying missions, and so we will be studying the first missionary journey of Saint Paul. దేవుని కొందన చెల్లించుకుందాం. మిషన్స్ అనే అంశంలో మనం ఉన్నాము. మిషన్స్ అనే అంశం మనం చదువుకుంటున్నాము. సువార్త పని, మిషన్స్ అంటే సువార్త పని, దేవుని పని. అయితే ఈరోజు మన లెసన్ ఏంటంటే 15వ లెసన్ నంబర్ 15, 15వ లెసన్. దీంట్లో ఏం నేర్చుకుంటామంటే అపోస్తులైన పౌలు మొదటి సువార్త యాత్ర. అపోస్తులైన పౌలు మొదటి సువార్త యాత్ర. మరి ఈ సమయంలో మన మధ్యలో చిన్న అంకారో బ్రదర్ ముందుకొచ్చి యాక్ట్స్ చాప్టర్ 13 and 14 రెండు చదివి సహాయం చేస్తాడు. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయము అండ్ 14వ అధ్యాయం రెండు మరి చిన్న అంకారో బ్రదర్కి సహాయం చేస్తాడు. బ్రదర్ని ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 14 చదువుకున్నాము. అంతియోకులో ఉన్న సంఘములో బర్నబా, నిగరనబడిన సిమియోను, కురేనుడైన లుక్యా, శతాధిపతి అయిన హేరోదు కూడా పెంచబడిన మన యేసు పౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారి సిలియాకు వచ్చి అక్కడ నుండి ఓడెక్కి కృపకు వెళ్ళిరి. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురింపబడుచుండిరి. యోహోను వారికి ఉపచారము చేయవాడై ఉండెను. వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చి నప్పుడు గారడి వాడను అభక్త ప్రవక్త అయిన ఆయన బరే యేసు అను ఒకడు యూదుని చూసిరి. ఇతడు వివేకము గలవాడైన పెరిగి పౌలు అను అధిపతి యుద్ధండును. అతడు బర్నబాను సౌలుని పిలిచి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలోమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఏలోను అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరు చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండిన వాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తినవి మార్గములు చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యని మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడనై సూర్యుని చూడకుందవని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మెను కనుక అతడు తిరుగుచు ఎవరినైనా చేయి పట్టుకొని నడిపిస్తున్నా అని వెతుకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు జోదకు ఆశ్చర్యపడి విస్మయం పొందెను. తర్వాత పౌలును అతనే కూడా ఉన్న వారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పుబ్లియోపులోనున్న పెర్కేషుకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్కే నుండి బయలుదేరి సిసిదియాలోనున్న అంతియోకునకు వచ్చి విశ్రాంతి దినమునందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవాలని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. అప్పుడు పౌలు నిలబడి సైగ చేసి ఇట్లా నేను, ఇశ్రాయేలులారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలమును చేత వారెక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏళ్లకు అరణ్యంలో వారు శ్రేష్ఠులను సహించెను. మరియు కానాన దేశంలో 7 జాతులు వారిని నాశనం చేసి
వారి దేశములను వీరికి స్వాస్థ్యంగా ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడైన కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలోని నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసునకు పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. యోహాను పనిని నెరవేర్చుచుండగా నేను ఎవడనని మీరు తలంచుచున్నారు. నేను ఆయనను కాను, ఇదిగో నా వెనక కూడా వచ్చుచున్నాడు. ఆయన కాళ్ళు చెప్పులు ఇప్పుడుకైనను నేను పాత్రను కానని చెప్పాను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురం ముందు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమును చదవబడుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతు కనబడకపోయినను ఆయన సంపించు వలనను వారు పిలాతుకును వేడుకొనిరి. వారు ఆయనను గురించి రాయబడినన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజలెదుట ఆయనకు సాక్షులై ఉండేరు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చున్నాడని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తనందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల నుండి లేపుటకు బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. అవి నమ్మకమైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్లు నీయమని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపినాడు, కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ పసరుకు జరిగించినదన్నీ మీరే మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించే ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడినన్నీ మీకు తెలియను కాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూసుకునుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారులారా, ఆశ్చర్యపరుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యం చేసేదను. ఆ కార్యము కూడా మీకు వివరించనని మీరెంత మాత్రమును నమ్మరనను. వారు సమాజ మందిరం నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరంలో వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూద మతము అపవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలని వారికి హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జన సమూహమును చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలును చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసి వేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనముకు అపరాధులుగా ఎంచుకొనిచున్నారు. గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళుచున్నాము. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించేదనిది.
అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. గాని యూదుల భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాను హింస కలిగజేసి వారికి తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఇకోనియాలో జరిగింది ఏమనగా, వారు కూడి యూది సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్ని జనులకును పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభు అనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపవాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. ఆ పట్టణపు సమాజములలో భేదములు పుట్టగా కొందరు యూదులు పక్షమునుగాను కొందరు అపోస్తలుల పక్షమునుగాను ఉండేది. మరియు అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపవలనని ఉండేది. వారి సంగతి తెలుసుకుని లుకియలోని పట్టణములకు లుస్త్రాకును దిర్బకును చుట్టుపక్కనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. లుస్త్రాలో బలహీన పాదముల కల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడయ్యకు ఎన్నోడెన్నడను నడవలేక కూర్చుండి వాడు ఉండురు. అతడు పౌలు మాటలాడుతూ వినెను. పౌలు అతని వైపు తేరు చూసి స్వతంత్రుడకు అతనిని విశ్వసించుడని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకేనియా భాషలలో దేవతల మనిషి రూపము దాచిన మన ఎద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు యువపతి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగం అయినందున అతనికి హోర్మ అనియు పేరు పెట్టిరి. పట్నమునకు ఎదురుగానున్న యువపతి యొక్క పూజారి పూదండ్లను ద్వారముల ఎద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిపి బలి అర్పింపవలని ఉండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావమును బట్టి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశను భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరుగు వల్లని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ 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 మార్గంలో ఎందు నడువనిచ్చెను. అయినను ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించచ్చు, ఉల్లాసంతో మీ హృదయములను నింపచ్చు, మేలు చేయడం చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహంలో ఆపుట బహు ప్రయాసమాయెను. అంతియోక్య నుండి ఇకో నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతన్ని విడిచిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బెకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి తర్వాత లుస్త్రాకును ఇకోనియకును అంతియోక్యకును తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండు వలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులకు వచ్చిరి. మరియు పెర్గలో వాక్యము బోధించి అతేలియాకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకుకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి
సంగమునకు సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండని చేసిన కార్యములన్నీ అన్య జనులకు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి. పిమ్మట వారి శిష్యులు ఎద్దకు బహుకాలం గడిపిరి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఫస్ట్ మిషనరీ జర్నీ ఆఫ్ సెయింట్ పాల్. నేను ఇప్పుడే చెప్పిన కదా, అందరు బైబిల్స్లో చివరిలో మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్లో మరి పౌలు యొక్క మొదటి మిషనరీ యాత్ర, రెండవ మిషనరీ యాత్ర, మూడవ మిషనరీ యాత్ర అని ఉంటాయి. తర్వాత రోమ్ యాత్ర అని ఈ 4 మరి మనం దేవుని చిత్తం అయితే మనం ధ్యానించుకుందాము. అయితే మనం త్వరగా ముందుకు వెళ్దాం. ఫస్ట్ మిషనరీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మరి అంతియోకులో స్టార్ట్ అయింది. మరోసారి మనం చదువుకుందాము. మరి యాక్ట్స్ చాప్టర్ 13 and verse 1 and 2 మరోసారి మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. సంఘంలో బర్నబా, నిగేరపడిన సిమియోను, కురేనుడైన లుకియా, తార్పతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పాను. ఆమేన్. ఏం చూస్తున్నామంటే యాక్ట్స్ చాప్టర్ 14లో 13లో మనం చూస్తాం. 13 ఇన్ ద చర్చ్ అట్ యాంటియోక్ దేర్ వర్ ప్రాఫిట్స్ అండ్ టీచర్స్, బర్నబాస్, సిమియోన్ కాల్డ్ నిగర్, లూసియస్ of Cyrene, Manaen, who had been brought up with Herod the Tetrarch, and Saul. While they were worshipping the Lord and fasting, the Holy Spirit said, "Set apart for me Barnabas and Saul for the work to which I have called them." So after they had fasted and prayed, they placed their hands on them and sent them off. ఈ 2 వచనాలు మనం చూస్తాం ఏంటంటే 3 వచనాలు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి వీళ్ళు ఎక్కడ కూడుకొని ఉన్నారు? యాంటియోక్. అక్కడ మరి అక్కడ సంఘము అక్కడ స్టార్ట్ అయిందనమాట. అంటే వాళ్ళు ఒక సంఘముగా కూడుకున్నారు. వాళ్ళ పేర్లన్నీ మనకి ఉన్నాయి. ఇంకా చాలామంది ఉంటారు. ప్రముఖులైన పేర్లు ఎప్పుడైనా రాస్తారు కదండి, చాలామంది ఉంటారు. అయితే ఈ విధంగా ఈ మొదటి వచనం మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని మీద కనిపెట్టుకుని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో మనము ఏ కార్యమైనా చేయాలంటే మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని మీద మరి మన హృదయం ఉంచాలి, కనిపెట్టాలి. అంటే వాచింగ్ అండ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. కనిపెట్టడం అంటే ఆయన మీద మనం ఆధారపడటం అన్నమాట. అంటే దేవా నాకు ఎవరు లేరు సహాయం, నీవే నా సహాయం అని ఆధారపడటం. అంతేకాకుండా ఉపవాసం ఉంటాం. ఉపవాసం అంటే ఏంటి? మరి పట్టుదల అన్నమాట. నేను ఈ కార్యం కొరకు నేను అన్నం కూడా తినను, నేను ఉపవాసం ఉంటాను అని ఆ పట్టుదలతో మనము ముందుకు సాగాలన్నమాట. జీవితంలో ఏదైనా మరి మనము సంపాదించుకోవాలంటే మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ఉండాలి, ఉపవాసము ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో మనల్ని గమనిస్తుంటాడు కదండి. మరి మనల్ని గమనిస్తాడు, మన హృదయాలను గమనిస్తుంటాడు కదండి. ఇర్మియా 17వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం, 17-10 వచ్చిన మనం చూస్తాం. మన అందరి హృదయాల్లో మరి ఆయనకు తెలుసు అని చెప్పేసి అక్కడ మనం చూస్తాం. నా వాక్యం మరి వాక్య భాగం కాదు, కానీ మీరు నోట్ చేసుకోండి. మరి ఏంటది? ఇర్మియా 17:10లో అక్కడ మనం చూస్తాం కదండి. కనుక హృదయంలో ఎవరికి తెలుసు అని చెప్పంటే అక్కడ ఆన్సర్ ఇస్తాడు కదండి. హృదయంలో పరిశోధించువాడును. అయితే అక్కడ
కనుక అక్కడ ఉంటుంది కదా, హృదయంలో ఎవరికి తెలుసు అంటే నాకు తెలుసు అని చెప్పేసి దేవుడు అక్కడ మరి తనే జవాబిస్తుంటారు కదండి. కనుక ఈ యాక్ట్స్ చాప్టర్ 13 1-5 మనం చూస్తాం ఏంటంటే మరి ఒక టీం ఉంది కదండి, గాస్పల్ టీం కదండి. వీళ్ళంతా మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఈ సేవ కొరకు బర్నబాను సౌలును వేరుపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరి బ్రదర్స్ అందరూ మళ్ళీ ఉపవాసం ఉండి మళ్ళీ ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులు పెట్టి వాళ్ళని సేవకు పంపిస్తారు కదండి. కనుక ఈ విధంగా వాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళు బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఎవరుంటారంటే మరి యోహాను అను యవనస్తుడు కూడా ఉంటాడు. నేను కూడా మరి వస్తా అంటాడో లేకపోతే మీరు రండి నువ్వు కూడా అని చెప్పి తీసుకొని పోతారో మనకు తెలియదు, కానీ మరి తను వస్తాడు. ఈ విధంగా బర్నబా పౌలు ఇద్దరున్నారు. ఒక యవనస్తుడు, మరి తను ఈ యవనస్తుడు ఆ విధంగా పోవటం కూడా అతనికి ఏంటి ఒక ట్రైనింగ్ లాగా అవుతుంది కదండి. మరి పెద్దల మధ్యలో ఒక యవనస్తుంటే సహాయకరంగా, యాక్చువల్గా ఒక అసిస్టెంట్ అని ఉంది అక్కడ. ఇంగ్లీష్ ఏ మాట యూజ్ చేస్తుండ్రు, అసిస్టెంట్ అని అక్కడ ఉన్నది. మరి కనుక తెలుగులో కూడా మరి సహాయకుడుగా అనే మాట ఉండవచ్చు కదా. కనుక ఈ విధంగా మరి యోహాన్ అంటే మరి శిష్యుడైన యోహాను కాదు, ఈయన వేరే యోహాను అన్నమాట. ఎందుకంటే ఈ టైంలో యోహాను ఎవరితో ఉన్నాడు, మరి పేతురుతో ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు సేవ చేస్తున్నారు, మరి సేవ చేస్తున్నారు. కనుక వీళ్ళు ఇక్కడ అంతియోకలో ఉన్నారు. అంతియోకలో ఉండి మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేవకి మరి రెడీ అయి ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి వాళ్ళు బయలుదేరుతారు. 5వ వచనం మనం చూస్తాం ఏంటంటే వాళ్ళు సైప్రస్కి వెళ్తారు కదండి. సైప్రస్ అంటే అది ఇంకా యూరప్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయినారు? ఇప్పుడు యూరప్కి వెళ్ళిపోయినారు చూడండి. మరి అందుకోసం యేసుప్రభువు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి అందరికి మీరు సువార్త ప్రకటించన్నాడు కదా. కనుక యేసుప్రభువు మనకు ఫ్రీడమ్ ఇచ్చినాడు కదండి. కొన్నిసార్లు అంటారు పిల్లలు, నువ్వు ఎక్కడ పోలే మమ్మీ, నన్ను ఇంటనే పెడతావు మమ్మీ కదా అని అనుకుంటారు కదా. కానీ యేసుప్రభువు ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళండి, గో అండ్ ప్రీచ్, ఐఎమ్ గివింగ్ యూ ద అథారిటీ, ఐఎమ్ గివింగ్ యూ ద ఫ్రీడమ్ అని యేసుప్రభువు చెప్తున్నాడు. కనుక మనము ఏది చేసినా కూడా దేవుని పనిని మరి ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి కదండి. మరి ఈ విధంగా వారు పోయినప్పుడు మరి సైప్రస్కి వెళ్తారు. సైప్రస్ అంటే మరి అది యూరప్ కదండి. యూరప్కి వెళ్తారు. యెరూషలేం ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఉంది కదా, ఆసియా ఖండంలో ఉంది. అక్కడి నుంచి యూరప్కి వెళ్ళినారు. ఇప్పుడు యూరప్లో వెళ్ళి అక్కడి నుంచి సలామి అనే స్థలానికి వెళ్ళినారు. ఆ తర్వాత 6వ వచనం మనం చూస్తాము, పాఫోస్ అనే ఒక స్థలానికి వెళ్తారు. పాఫోస్ అనే స్థలంలో ఒక అబద్ధ ప్రవక్త వాళ్ళకి కలుస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తుంటాడంటే అబద్ధ బోధలు చేస్తుంటాడు. అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు? అబద్ధమని చెప్తాడు కదా. మన పేరేం పెట్టుకున్నాడు? బార్ యేసు. పేరేంటి? బార్ యేసు కదా, బార్ యేసు అని పేరు పెట్టుకున్నాడు. కానీ ఆయనకి ఇంకొక నిక్ నేమ్ ఏంటి? ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. ఎందుకు? ఈజ్ నాట్ టీచింగ్ ద టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక మనం ఎప్పుడైనా కూడా యేసు ప్రభు యొక్క మన శిష్యులుగా ఉండాలి. యేసు ప్రభు యొక్క వచనాలే మనము చెప్పాలి. ఇంకా వేరే మనం ఎప్పుడు చెప్పడానికి వీలు లేదు. ఓన్లీ బైబిల్ కదండి. మనకు ఒకటే గ్రంథం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకి ఇచ్చినాడు కనుక దాంట్లో ఉన్న మాటలే చెప్పాలి. అయితే ఈయన ఎందుకు మరి అబద్ధ ప్రవక్త ఏమైంది అక్కడ? పౌలు అతన్ని ఎదుర్కొంటాడు. ఎందుకు? మరి దేవుడు అతన్ని పౌలుకి ఈ ప్రోకాన్సుల్ ఉంటాడు కదా, అధికారి, సెర్గియస్ పౌలస్ అని అధికారి ఉంటాడు. ఆయన దగ్గరికి పోవటానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కానీ ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంటే
ఆపేస్తున్నాడు. ఎందుకు? ఆయన అక్కడ పోతే నిజం తెలుసుకుంటాడు కదా. అందుకోసం యోహాను సువార్త 8వ అధ్యాయం 32లో వచ్చిన ఏముంది అక్కడ? సత్యము, మీరు సత్యం తెలుసుకున్నప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. వెన్ యు నో ద ట్రూత్ షాల్ సెట్ యు ఫ్రీ. జాన్ 8:32. అయితే అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను. కనుక మరి యేసు ప్రభు చెప్పిన మాట కదండి. ఇతని చేస్తున్న ఈ భార్యసు అబద్ధాలు చెప్తూ ఈ పౌలును కూడా ఈ సెర్గియస్ పౌలోస్ అనే అధికారి దగ్గరికి పోకుండా చేస్తున్నాడు. ఎందుకంటే పౌలు ఏం చేస్తాడు? సత్యం చెప్తాడు. సత్యం చెప్తే ఈయనదేమైపోతుంది? ఈయన ఇన్ఫ్లుయెన్స్ అంతా పోతుంది. ఈయన ఏం చేస్తున్నాడు? మరి అతను బుట్టలు వేసుకుంటాడు అనమాట. పెద్ద అధికారి బుట్టలు వేసుకుంటే ఏమవుతుంది? ఆయన అవసరమైనప్పుడు డబ్బులు ఇస్తుంటాడు. అవసరమైనప్పుడు ఇంకా బయటికి పోయి కూడా ఏం చేస్తాడు ఆయన? ఓ నాకు అంత తెలుసు, అందరు తెలుసు అన్నట్టు కదా. ఆ విధంగా ఉంటాడు అన్నమాట. కనుక మరి దేవుని బిడ్డలారా, నిజం చెప్పువాడు ఎప్పుడు వేరేగానే ఉంటాడు కదండి. నిజం చెప్పువాడు వేరే, అబద్ధం చెప్పువాడు చాలా మీదికి వెళ్ళిపోతుంటాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము ఉండాలి. అయితే అక్కడ మనం చూస్తే ఏంటంటే అతన్ని కాన్ఫరెంట్ చేస్తాడు, లేక అతన్ని గద్దిస్తాడు. గద్దించి అతన్ని ఎదుర్కొని మరి అతన్ని అంటే నువ్వు అబద్ధ ప్రవక్త అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తాడు కదండి. ఆ తర్వాత 13వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే మిషనరీ జర్నీ అని మనం చూస్తున్నాం. ఎక్కడ స్టార్ట్ అయినారు వీళ్ళు? అంత్యోకని స్టార్ట్ అయినారు. అంత్యోకని స్టార్ట్ అయ్యి మరి సైప్రస్ పోయినారు, అక్కడి నుంచి సలామీ పోయినారు, అక్కడి నుంచి పాపోస్ పోయినారు. ఎట్లా పోయినారండి? మంచిగా ఏరోప్లేన్లు పోయినారా? కష్టపడి మరి ఎట్లా పోయినారంటే వీళ్ళు షిప్లో పోతున్నారు. షిప్ అంటే ఇప్పుడున్న అన్ని హంగులు అన్ని ఆర్భాటాలు ఉన్న షిప్పులు కాదు, ఏముండవు. ఉట్టి చెక్క, అదేంటది ఏముంటుందండి? డేరా ఏమంటుంది? దానికి ఏదో పేరు ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? తెరచాపనా కదా. అంతే, సెయిల్ అంటారు, సెయిల్. ఇంకేముండవు. ఇప్పుడు బోట్లకు ఎన్ని కదండి, ఎన్ని ఫెసిలిటీస్. ఆ విధంగా వాళ్ళు పోతున్నారు. 13వ అధ్యాయంలో వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చినారు? పెరియా అనే స్థలంకి వచ్చినారు. పెర్గా అనే స్థలంకి వచ్చినారు. పెర్గే లేక పెర్గా అనే స్థలానికి వచ్చినారు. ఇక్కడ ఏమవుతుందంటే యోహాన్ అనే భక్తుడు, యోహాన్ అనే యవనస్తుడు ఏం చేస్తాడంటే నేను ఇంటికి పోతా అని చెప్పి వెళ్ళిపోతాడు కదండి. ఏం చేస్తాడు? అక్కడ క్లియర్గా రాసింది 13. అచ్చట యోహాన్ ఏం చేసినట్ట? వారిని విడిచిపెట్టి యెరూషలేంకి వెళ్ళి, యెరూషలేం పట్టణం కదా యెరూషలేం పట్టణం. ఆయన చూసి ఉంటే అంతే, ఇది ఎక్కడెక్కడికో పోతుంది ఓడల, ఇక్కడ ఏం లేవు, దీంట్లో ఓడలు ఏం లేదు కదా, GPS లేదు, వాట్సాప్ లేదు, ఇంటర్నెట్ లేదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు కదండి. అంటే మెచ్యూరిటీ అనేది రాలేదన్నమాట. యోహానికి ఏం రాలేదు? మెచ్యూరిటీ రాలేదు. అంటే నేను పోవాలా, నేను కష్టపడాలా, నేను నేర్చుకోవాలా. ఇంతమంది పౌలు కన్నా సీనియర్ ఎవరు? బర్నబా. మరి బర్నబా ఉన్నాడు. ఆ తర్వాత పౌలు, ఇప్పుడు ఎంటర్ అయిన అన్నమాట సీన్లోకి పౌలు. ఆ తర్వాత అంత పోత రొట్టి పౌలుదే ఉంటుంది చివరి దాకా, 28వ అధ్యాయం దాకా పౌలు గురించే ఉంటుంది కదండి. అయితే ఈ యవనస్తుడు ఏం చేస్తారో వదిలిపెట్టినప్పుడు వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. ఒక టీంలో ఉన్నప్పుడు గబుక్ను ఒకరు వెళ్ళిపోయిన అనుకో, ఎంత బాధగా ఉంటుంది. పోయిన వారము మీటింగే క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకు? మనకు బైబిల్ చదవడానికి ఎవరు లేరు కదా, చిన్న బ్రదర్ లేడు, బైబిల్ చదవడానికి లేడు. యోహాన్ పాస్టర్ గారిని అడిగితే నేను చూస్తానన్నాడు. ఆ తర్వాత ఆయన 7 o'clock నేను వస్తున్నా అన్నాడు. నేను ఆల్రెడీ క్యాన్సిల్ పెట్టేసినాను. అంటే ఏమవుతుందంటే మనకి ఒకరు లేకపోతే ఏమవుతుందంటే ఆ టీం, ఏ టీం అయినా కానీ టీం వర్క్ అంటారు. ఏమంటారు? టీం వర్క్ అంటారు కదా. ఒక మనిషి తగ్గిపోతే ఏమవుతుందో ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇప్పుడు ఆది ఉన్నాడు, ఆది రాకపోతే ఏమవుతుంది? ఈ వీడియోస్ అన్నీ మనకి కష్టమైపోతుంది కదా. అట్లా అన్నమాట ఎనీథింగ్ ఇన్ ఎనీ ఫీల్డ్. అయితే ఈ యోహాను వెళ్ళిపోతే వాళ్ళకి చాలా బాధ కలిగింది అనమాట. ఆ తర్వాత ఎక్కడికి వస్తారు? మరి అంత్యోక్ వస్తారు. అంత్యోక్ వచ్చిన తర్వాత
మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి పోతారు ఇప్పుడు? మరి పౌలు యేసు గురించి సువార్త ప్రకటన స్టార్ట్ చేస్తారు కదండి. అయితే మరి 42 నుంచి 49 వరకు మనం చదువుకుందాం. 49 నుంచి 42 నుంచి 49 వరకు మనం చదివినట్లయితే చూడండి. వారి సమాజంలో నుండి ఆ వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పాలని జనులు వేడుకునేది. చాలు, సరే, మనకు కావాల్సిన మాట వచ్చేసింది. అయితే యూదులకి బోధ చేసినప్పుడు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు కదా. అయితే అన్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళు మాకు మళ్ళీ చెప్పండి అంటున్నారు. చూడండి, ఆశ కదండి. దేవుని వాక్యం అంటే ఆశ, నిజమైన ఆశ ఏ విధంగా. అయితే మాకు మళ్ళీ చెప్పండి అంటే ఆ నెక్స్ట్ వీక్ ఏం చేస్తాడు ఆయన పౌలు? మళ్ళీ వాళ్ళని కలుసుకొని మళ్ళీ సువార్త వాళ్ళకి చెప్తాడు. అప్పుడు ఏమైతే చాలా మంది అన్యులు వాళ్ళు మారుమనసు పొందుతారు కదండి. అనేకులు మరి ప్రభులోకి వస్తారు, ప్రభుని తెలుసుకుంటారు. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ 50వ వచనంలో ఏం చూస్తామంటే మనము అక్కడ ఈ యూదులు వాళ్ళు ఏం చేస్తారంటే జెలసీ ఫీల్ అవుతారు కదండి. జెలసీ ఫీల్ అవుతారు. దేనికి? కోపం. ఈయన వచ్చేసి ఈయనంత సువార్త చెప్తున్నాడు అని మరి అంటే మా వాల్యూ పోతుంది. కొన్నిసార్లు అదనమాట. ఏమవుతుంది? మా వాల్యూ పోతుంది కదా అని చెప్పేసి కొన్నిసార్లు ఆ విధంగా ఈయన ఏం చేస్తారు ఇప్పుడు? యూదులే కదండి. 50వ వచనం. భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకు హింస కలగజేసి వారిని తమ ప్రాంతంలోకి వెళ్ళగొట్టిరి. చూడండి, ఇంకా ఎవరిని వాడుకుంటారు అంటే హై సొసైటీ లేడీస్ని వాళ్ళు. ఎందుకంటే హై సొసైటీ లేడీస్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళ మాట అందరు వింటారు కదా. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న స్త్రీలు వాళ్ళు హెల్ప్ తీసుకొని వీళ్ళని ఏం చేశారు? వాళ్ళని రెచ్చగొట్టేసి వీళ్ళని హింసించినారు కదండి. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 45వ వచనం స్టార్ట్ అవుతుంది. 45వ వచనం చూడండి. 45వ వచనం. యూదులు ఏం చూసి అంటే పౌలు బర్నబాకి ఎంతమంది వస్తున్నారు, ఆ జనసమూహం చూసి ఏం వస్తుంది? కుళ్ళు పుట్టింది వీళ్ళకి. మత్సరముతో నిండుకొని ఎవరిని దూషిస్తున్నారు? పౌలుని బర్నబాని. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు స్వార్థ ప్రకటిస్తున్నారు. స్వార్థ ప్రకటిస్తుంటే కూడా ఏం చేస్తున్నారు? పౌలు చెప్పేదానికి ఏం చేస్తున్నారు? వీళ్ళు అర్థం చెప్తున్నారు. కనుక యూదులే మళ్ళీ కదండి. కనుక దాని పిల్లారా ఈ విధంగా పౌలుకి బర్నబాకి ఏం చేసినారు? వీళ్ళు మరి పర్సిక్యూషన్ చేసినారు కదండి. ఏమంటారు? పుట్టింగ్ ద లెగ్ ఇన్ ద వీల్ అంటారు కదా. ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. అంటే ఇప్పుడు చక్రంలో కాలు పెడితే పోతుంది బండి, ముందుకి పోదు కదా, అదనమాట. ఆ విధంగా అంటే పని కాకుండా చేసే వాళ్ళు ఉంటారు. ఏం నేర్చుకుంటున్నాం మనము? దేవుని పని కాకుండా చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళోరు యూదులే మళ్ళీ కదండి. కనుక దాని పిల్లారా మనం 51వ వచనం చూస్తే అక్కడ ఏముందండి? ఇకోనియము అనే స్థలంకి వచ్చినారు. ఇకోనియం అనే స్థలంకి వచ్చినప్పుడు శిష్యులంతా ఆనంద భరితులై ఉంటారని 51 చదువుతారు అక్కడ. వీరు యేసుప్రభు అంటాడు కదా. ఏమంటాడు యేసుప్రభు? ఎవరైనా మీ వాక్యం వినకపోతే, మేము హింసిస్తే మీ పాదధూళిని అక్కడ దుమ్మును దులుపు అంటాడు. ఎక్కడ? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం అది కదండి. వద్దులు అక్కడికి వెళ్ళొద్దు. ఈ ఒక్కటి చాలు. వీరు తమ ఇకోనియాకు వచ్చిరి. అయితే చూడండి, శిష్యులు ఏమైనారంట? ఆనంద భరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇకోనియంలో జరిగినది ఏమనగా వారు కూడి చూడండి,
అనేకులు ద స్టార్టింగ్ ఆఫ్ ద చర్చ్ కదండి. ఏ విధంగా మరి ప్రభుని నమ్ముకొని సంఘము మొదలవుతుంది. సంఘం అసలు ఎక్కడ మొదలైంది? యాక్ట్స్ చాప్టర్ 2లో స్టార్ట్ అయింది కదా. సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది? అపోస్తలుల 2వ అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ అందరి మీద కదా విభజించిన మరి నాలుకల వల్లే వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేసినారంట? అన్య భాషలో మాట్లాడుతూ కదండి. అక్కడ రాసి ఉంటుంది 2వ అధ్యాయం కదా, యోవేలు ప్రవచించిన రీతిగా అని అక్కడ మనం చూస్తాం. సంఘం అక్కడ స్టార్ట్ అయింది కదండి. 120 మందితో సంఘము స్టార్ట్ అయింది. ఆ తర్వాత పేతురు మరి ఇదంతా పొద్దున తాగొచ్చినారు అని చెప్పి తాగొచ్చి ఏమేమి మాట్లాడుతున్నట్టే పేతురు ఏం చేసి నిలబడి మాట్లాడినప్పుడు, స్వార్థ ప్రకటించినప్పుడు, యేసు ప్రభువుని చెప్పినప్పుడు ఏమవుతుంది? అప్పుడు 3,000 మంది ప్రభుని నమ్ముకొని ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు 3,000 ప్లస్ 120 ఎంత? 3,000 ఒక 120. ఇంకా అక్కడి నుంచి అట్లా ఎదుక్కుంటూ వస్తున్నాం అన్నమాట సంఘం కదండి. కనుక దేవుని బిడ్డలారా సంతోషం కదండి, పరిశుద్ధాత్మలో సంతోషం, ఆనందభరితులై ఉన్నారని మనం చూస్తున్నాం. అయితే 14వ అధ్యాయంలో మనం వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్కడున్న వీళ్ళు ఇకోనియం అనే స్థలంలో అక్కడ యూదులు, గ్రీకు దేశస్తులు కూడా ఉన్నారు. చూసినా మరి అందుకోసం దేవుడు అంటాడు, యు గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ కదండి. గ్రీక్ దేశస్తులు, ఇప్పుడు గ్రీక్ దేశస్తులు కూడా ప్రభువుని నమ్ముకుంటున్నారు కదా. రోమియోలకు చెప్తున్నారు, ఇప్పుడు గ్రీక్ దేశస్తులు చెప్తున్నారు కదండి. అంటే ద గాస్పెల్ ఇస్ బికమ్ కాస్మోపాలిటన్ కదండి. హైదరాబాద్ సిటీ అంటే కాస్మోపాలిటన్ సిటీ ఉంటాం. అంటే మెనీ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టేయింగ్ హియర్. అయితే ఇప్పుడు ఏమైపోతుంది? గాస్పెల్ ఇస్ బికమ్ కాస్మోపాలిటన్. అంటే మరి అనేకులు కొత్త వాళ్ళు కూడా వాళ్ళు ప్రభుని నమ్ముకుంటున్నారు కదండి. అయితే 14:2-5 వరకు మనం చూసినట్లయితే మళ్ళీ యూదులు ఏం చేస్తున్నారట? మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఎవరంటే వాళ్ళు అవిధేయులైన యూదులు కదండి. అవిధేయులైన యూదులు అంటే వాళ్ళు సరే వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు విందాం అనే మనసు లేదు. మళ్ళీ గ్రీకు దేశస్తులకు ఆ మనసు ఉంటుంది. గ్రీకు దేశస్తులకి అటువంటి మనస్సు అని బైబిల్లో ఉన్నది. ఇక్కడ అపోస్తలుల కాలంలో ఉంటుంది. ఏంటి? వీళ్ళు ఏం చెప్తుండ్రు, వాళ్ళని పట్టుకరండి అని కూర్చోబెట్టి చెప్పండి అయ్యా అని చెప్పి వాళ్ళు వింటారు. గ్రీక్ దేశస్తుల మనస్తత్వం ఉంది. అంటే అందుకోసమే గ్రీక్ దేశస్తులు జ్ఞానవంతులు అని చెప్పేసి మనం చూస్తాం. అందుకోసం అలెగ్జాండర్ ద గ్రేట్ ఎవరైనా గ్రీక్ దేశస్తుడు. గ్రీక్ నుంచి స్టార్ట్ అయితే ఎక్కడ దాకా వెళ్ళిపోయినాడండి? బబులోన్, ఇరాక్ అంతా మొత్తం ఎన్నో దేశాలు ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయినాడు కదండి. అక్కడి నుంచే మరి మొత్తం గ్రీక్ సివిలైజేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆ కట్టడాలు, ఆ ఫుడ్, ఆ లాంగ్వేజ్ అన్నీ మొత్తం చేంజ్ అయిపోయింది. దాన్ని హెలెనిజం అంటారు. హెలెనిజం ఏమంటారు? దాన్ని హెల్లీనీయులు అంటారు. హెల్లేనీయులు అంటారు. గ్రీక్ కల్చర్ని ఎవరైతే మనం ఏ కల్చర్ ఇప్పుడు అంటారు కదా, అంత వెస్టర్న్ కల్చర్ అంతా అయిపోయింది అంటారు. ఏమంటారు ఇప్పుడు? అంత వెస్టర్న్ కల్చర్ అయిపోయింది అంటారు కదా. అప్పుడు ఎవరు కల్చర్ ఉండే? గ్రీక్ కల్చర్. గ్రీక్ కల్చర్ని హెలెనిజం అంటారు కదా, హెలెనిజం. సరే, అంటే ఎందుకు చెప్తారంటే ఇవన్నీ మన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కదండి. కానీ ఎక్కువ టైం వాటిని స్పెండ్ చేయాలి, ఎందుకంటే టైం అయిపోతుంది. మళ్ళీ 2-5 చూస్తే అవిధేయులైన యోధులు ఏం చేస్తున్నారంట? అన్ని జనులను ఎవరిని పురికొల్పుతున్నారు? కొన్నిసార్లు మనం చూస్తుంటాం, నేను గమనించిన, ఎక్కడ మన లైన్లో బ్యాంకులో ఉన్నా ఇక్కడ నిలబడితే అక్కడ పని కాకపోతుంది, అందరు నిలబడతారు కదా. మన వెనక నుంచి ఎవరు ఉన్నారు, ఏం చేస్తారు వీళ్ళు కదా, ఇంతసేపు అయింది అసలు లైనే కదతలేదు అని మన వెనక నుంచి ఎవరో అంటుంటారు. అనుకుంటా మళ్ళీ మనల్ని పురుకొస్తారు. ఏమంటుంటారు?
చూసినా వాళ్ళు ఏం పని చేయరు అసలు అంటే మనల్ని ఉచికాంస్తారు అన్నమాట. ఉచికాంచి మనం కూడా ఆ ట్రాప్లో పడాలి, మనం కూడా ఇది అనాలా, గొడవ కావాలి అక్కడ. వాడు తప్పించుకొని వెళ్ళిపోతారు తర్వాత కదండి. అదనమాట అవిధేయులైన యూదులు. కనుక దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్త, క్రైస్తవ జీవితంలో చాలా జాగ్రత్త. ఎవరైనా మనల్ని ఏమన్నా ఇట్లా కామెంట్ చేయడానికి పురికెళ్తున్నా కూడా మనము నెమ్మదిగా ఉండాలి, మన జాగ్రత్తలు మనము ఉండాలి. అవిధేయులైన యూదులు ఏం చేస్తారండి, మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తారు. సరే, 6వ వచనం చూస్తే వీళ్ళు దేవుని బిడ్డలు, సువార్త కొరకు మరి పరిశుద్ధాత్ముడు చెప్పిన పౌలును బర్నబా నా కొరకు నా పని నిమిత్తము సెపరేట్ చేయన్నా వాళ్ళు ఇక్కడ గొడవ అయితే ఏం చేస్తారండి, వాళ్ళు పారిపోవలసి వచ్చింది. అక్కడి నుంచి ఎక్కడ పారిపోయినారు వీళ్ళు? 6వ వచనంలో లిస్త్రా, దెర్బే అనే స్థలానికి వాళ్ళు పారిపోయారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క మిషన్స్లో ఎంత కష్టమో మనము చూస్తున్నాం కదండి. అయితే అక్కడ పారిపోయిన తర్వాత 8వ 9వ వచనంలో ఏం చూస్తామంటే, అక్కడ ఒక మరి కుంటివాడు మరి అక్కడ స్వస్థతను పొందుతాడు కదండి. 8, 9 వచనాల్లో ఏమవుతాడు, పౌలు ఒక వ్యక్తిని చూసి మరి సువార్త గురించి చెప్తుంటే, యేసు ప్రభు గురించి చెప్తుంటే, ఆ వ్యక్తి మరి పౌలుని చూస్తూ ఉంటాడు, ఆసక్తితో చూస్తుంటాడు. చూస్తుంటే పౌలు ఏం కనుక్కోండి, అదంతా బైబిల్ ఆ వచనం ఉంది, నేను నా మాటలు కాదు. పౌలు ఏం చేస్తానంటే ఆ వ్యక్తిని చూసి ఈ వ్యక్తిలో ఏమొస్తుంది, విశ్వాసము. చదవండి, పెద్ద 8, 9 వచనం చదవండి. పుట్టినది మొదలుకొని చూడండి, పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు ఏమొచ్చింది, దానికి విశ్వాసము ఉండేనని తెలుసుకొని నీ పాదములో మోపి సరిగా నిలవమని దగ్గరగా చెప్పగానే చూడండి, అతను గంతులు వేసి హీల్ అయిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరి వాక్యం చెప్పేటప్పుడు ఏమొస్తుంది, వినుట వలన విశ్వాసము వచ్చింది. అతనికి విశ్వాసం వచ్చేసింది, ఆ తర్వాత స్వస్థత కూడా వచ్చేసింది. గంతులు వేసి ఇంటికి వెళ్ళిపోయినారు ఆ రోజు కదండి. కనుక దేని పిల్లారా, 11 13 వచ్చిన చూస్తే అప్పుడు ప్రజలు ఈయన హీల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈయన హీల్ కాగానే చూడండి, మనుషులు ఏమంటున్నారంటే, ఓ దేవుళ్ళంతా దిగ వచ్చేసినారు. ఏమంటే 11 నుంచి 13 వరకు జన సమూహం ఏమంటున్నారు, ఇప్పుడు పౌలు చేసిన దాన్ని చూసి లుకనీయ భాషలో దేవతలు మనుషుల రూపము దాల్చి మనల్ని దర్శించు, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మన యొద్దకు వచ్చేసినారని చెప్పాలి. ఇంక సంతోషపడుతుంది. వాళ్ళకి పౌలకు ఒక పేరు పెడతారు, వాళ్ళ దేవుళ్ళ పేరు. ఈయనకు ఒక బర్మానికి ఒక పేరు పెట్టేస్తారు కదండి. కనుక దేని పిల్లలు చూడండి, మరి ఈ విధంగా అక్కడ మనం చూస్తాం ఏంటంటే, మరి ఒక మనిషి హీల్ అయినప్పుడు మరి ఏ విధంగా మనుషులు దేవుళ్ళే దిగి వచ్చినారని చెప్పి అంటున్నాం. అప్పుడు 15 నుంచి 16, 17 వచనాలు చూస్తే అప్పుడు పౌలు ఏం చేస్తారంటే వాళ్ళకి సువార్త ప్రకటిస్తాడు. అయ్యా, మేము కూడా మీలాంటి వాళ్ళమే అంటాడు. మేము దేవుళ్ళం కాదు, మేము కూడా మీలాంటి వాళ్ళమే అని చెప్పేసి అన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ వస్తారు. ఎవరండి? యూదులు మళ్ళీ వస్తారు. 19వ వచనం చూడండి, యూదులు మళ్ళీ వచ్చి ఏం చేస్తారు, రాళ్లతో కొడతారు. ఇంకా ఎక్స్టెండ్ కొద్దిగా మీది పోతున్నారు కదండి. ఫస్ట్ జెలసీ, ఆ తర్వాత స్త్రీలను వాడుకున్నారు, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, నెక్స్ట్ స్టెప్ అంటే రాళ్ళు తీసుకొని రాళ్ళు కొట్టడము స్టార్ట్ చేస్తున్నారు. ఇంకేంటి, అంతోక్య నుండి ఇకోనియం నుండి కూడా అక్కడి నుంచి మా యూదులు పిలిపించారు కదండి. యూదులు వచ్చి తమ పక్షముగా చేర్చుకొని పౌలు మీద రాళ్ళు ఇంకేమనకి ఇంకా చచ్చిపోయాడని చెప్పేసి అనుకొని ఈడ్చుకొని పోయినట్ట. ఈడ్చుకొని పోయి పట్టణ అవతల పడేసింది అన్నమాట. చచ్చిపోయాడు అని చెప్పేసి
దేవుని బిళ్ళారా, అయితే మనం చూస్తాం ఏంటంటే అంటే అంతగా కొట్టినారు కదండి. మళ్ళీ యోధులు ఎవరు వీళ్ళు? యోధులే కదండి. 20వ వచనం చూస్తాం ఏంటంటే మరి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి పట్టణంలో మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ డ్యూటీ ఆన్ డ్యూటీ. ఎంత కొట్టినా పాపం ఆన్ డ్యూటీ కదండి. మళ్ళీ ఇమ్మీడియట్గా డ్యూటీ ఎక్కేసిండు కదా. ఏం డ్యూటీ వాళ్ళది? సువార్త ప్రకటించటము, మిషన్స్ చేయటము కదండి. అయితే దేని బిళ్ళారా, లిస్త్రా, ఇకోనియం, అంత్యోకి మళ్ళీ వచ్చేసినారు కదండి. తర్వాత 14-22 వచనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట అంటాడు. అక్కడ ఏమంటాడంటే మనం అనేక శ్రమల ద్వారా మరి మన పరలోక రాజ్యంలో చేరవలసి ఉన్నది అంటాడు 22వ వచనంలో కదండి. శిష్యుల మనసు ఏం చేస్తున్నాడు? దృఢపరచు. దెబ్బలు తగిలి ఈయనకి అందరు వచ్చి ఈయనకి అయ్యా నీకు ఎట్లుంది అయ్యా అని చెప్పాలి, కానీ ఈయన ఏం చేస్తున్నాడు? మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి బలపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేని బిళ్ళారా, మనకి జీవితం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఏం చేయదు, కృంగిపోవద్దు. మన జీవితంలో వి షుడ్ నాట్ ఏంటది ఏమంటారు, మనము డిప్రెషన్లో పోవద్దు, లేక ఆ విధంగా మనం కాటానికి వీల్లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఏంటంటే మనం చనిపోతే కూడా ఎక్కడ పోతాం? మనం పరలోక రాజ్యానికే వెళ్తాం కదా. కనుక మరి పౌలు భక్తుడు ఏం చేస్తున్నారంటే మనం అనేక శ్రమల ద్వారా పరలోక విశ్వాసము నిలకడగా ఉండవాలని మనము ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే విశ్వాసం కోల్పోవద్దు అంటున్నాడు కదండి. కనుకనే మరి 2 తిమోతిలో 4వ అధ్యాయము 17వ వచనం అక్కడికి మనం చూస్తాం కదా. మంచి పోరాటము పోరాడితేనే నా ఏమంటాడు? అయితే 17 వచ్చినమా 18 వచ్చినమా 20 వచ్చినమా ఇక్కడ ఉంటుంది. అక్కడ 14 వచ్చిన అక్కడ మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు తుదముట్టించిన విశ్వాసాన్ని కాపాడుకుంటేనే అంటాడు కదండి. కనుక మరి ఇక్కడ అదే తను చెప్తున్నాడు, అయ్యా మీరు విశ్వాసం కోల్పోవద్దు కదా. ఎవరైనా కొట్టినప్పుడు, ఎవరైనా ప్రాబ్లం చేసినప్పుడు, పర్సిక్యూషన్ వచ్చినప్పుడు డోంట్ లూజ్ యువర్ ఫెయిత్ అని వాళ్ళకి చెప్పి ఇంకేమన్నాడంటే మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు తుదపెట్టించుతేనే విశ్వాసము కాపాడుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. కనుక దేని పిల్లారా, మనం అనేక శ్రమల ద్వారా పరలోక రాజ్యం మరి మనం ప్రవేశించాలని చెప్పేసి పౌలు భక్తుడు మరి వాళ్ళకి చెప్తాడు, అంటే వాళ్ళని దృఢపరుస్తున్నాడు. 23వ వచనం మనం చూస్తాం ఏంటంటే అక్కడ మరి సంఘాలు స్థాపించి అక్కడ ఏం చేస్తున్నాడు, మరి ఎల్డర్స్ని నియమిస్తున్నాడు. అక్కడ మరి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు. అయ్యా నువ్వు మరి సేవ చేయాలి, సంఘాన్ని చూసుకోవాలి, ఈ పని నువ్వు చేయాలి, ఆ పని నువ్వు చేయాలని చెప్పేసి మరి వాళ్ళకి మరి చెప్పినట్టు మనం చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళ ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మరి వాళ్ళని అభిషేకించడం మనం చూస్తున్నాం. సరే, మరి 14 మనం చూద్దాం. 14వ అధ్యాయంలో 24 వచనం చూసినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వస్తారంటే పిసిడియా అనే స్థలానికి వచ్చి అక్కడి నుంచి మరి పెరగా అనే స్థలంలో సువార్త ప్రకటిస్తారు కదండి. పెరగా అనే స్థలంలో మరి సువార్త ప్రకటిస్తారు. ఎందుకంటే ఇది ఆయన మిషనరీ జర్నీ కనుక ఆయన సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. అక్కడి నుంచి అటాలియా అనే స్థలానికి వస్తారు. 26వ వచనం చూస్తాం ఏంటంటే తిరిగి మరి అంత్యోక్య అనే స్థలానికి వచ్చేస్తారు. వచ్చి 27వ వచనం మనం చదువు 14-27 మనం చూస్తాం ఏంటంటే దే రిపోర్ట్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హస్ డన్ కదండి. ఏం చేస్తారు చదవండి. వారు వచ్చి సంఘం అంతా రండి అని చెప్పి వాళ్ళు రాగానే అందరూ మరి అక్కడ ఎల్డర్స్ ఏం చేసినారు, అందరూ పౌలు వచ్చాడు, బర్నబా వచ్చాడు, రండి రండి అంటే అందరూ వచ్చి ఏం చెప్పి సమకూడినారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత అండి దేవుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వాళ్ళకి
తోడై ఉన్నాడు కదండి. కనుక దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. మనం చూస్తాం ఎక్కడండి, మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే, మరి మీరు వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించడం అని చెప్పిన తర్వాత, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా తోడుగా ఉంటాను అని చెప్పేసి మత్తయి సువార్తలో చివరి మాట అదే కదండి. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక చదువుకుందాం, మరి అపోస్తలుల కాలం 14:27 చదువుకుందాం. వారు వచ్చి చేసిన కార్యములు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేసినాడు కార్యములు? అనేకులు మారుమనసు పొందినారు కదండి. యూదుల్లో కొంతమంది మారుమనసు పొందినారు, అంత్యోకులో కొంతమంది మారుమనసు పొందినారు, ఇంకా ఇంకేంటది పిసిదియా, ఇంకా స్థలాలన్నీ, అంతే గ్రీకులు కూడా మారుమనసు పొందినారు. గ్రీక్స్ ఆల్సో, ఎందుకంటే గ్రీక్స్ అంటే చాలా అడ్వాన్స్డ్ పీపుల్, వాళ్ళు ఎప్పుడు మరి హై థింకింగ్ ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు కూడా మరి దిస్ ఇస్ సంథింగ్ న్యూ అని విన్నప్పుడు ఇది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఆ తర్వాత అన్య జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము చూడండి, ద్వారము తెరిచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ద్వారాలు మూసివేయబడుతుంటాయి, కానీ దేవుడు మళ్ళీ వేరే ద్వారము తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు అనుకుంటున్నాను అసలు ఏమి చేయలేని పరిస్థితి బ్రదర్ అంటారు కదా, అసలు నేను కదలలేకపోతున్నా అంటారు. కొన్నిసార్లు మన జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమైతే వీ కెనాట్ డూ ఎనీథింగ్ అంటే ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి ఆయన వేడుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడంటే వేరే డోర్ ఓపెన్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేరే డోర్ ఓపెన్ చేస్తాడు. కనుక సువార్త నిమిత్తం ఏమైందంటే ఇప్పుడు యూరప్కు డోర్ ఓపెన్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చదువు? ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. చూడండి, ఆ ద్వారము ఎక్కడ పోతుందంటే ద్వారము యూరప్కి కదండి. యూరప్కి సువార్త ప్రకటించడం స్టార్ట్ అయిపోయింది కదండి. కనుక దేవుని పిల్లారా, మరి 28వ వచనం చదువుకుందాం. 28వ వచనం చదువుకుంటే, పిమ్మట వారు శిష్యుల దగ్గర చాలా కాలం వాళ్ళు గడుపుతున్నారు కదండి. ఆ శిష్యులకు ఎంతో సంతోషం కదండి. పౌలు, బర్నబా మా దగ్గర ఉన్నారు, రోజు వాక్యం చెప్తున్నారు. అంటే వాళ్ళు వాక్యం ఎదిగి విశ్వాసం బలపరచబడి స్ట్రాంగ్ అయిపోతున్నారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా 13-14 వచనాలు ఏంటంటే పౌలు యొక్క మొదటి సువార్త సేవ యాత్ర, ద ఫస్ట్ మిషనరీ జర్నీ ఆఫ్ సెయింట్ పాల్, చాప్టర్ 13 and చాప్టర్ 14. కనుక దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ కొన్ని ఏంటంటే, మరి ఇది దాదాపు 47-48 ADలో జరిగిన సంఘటన అన్నమాట. ఇది మొదటి శతాబ్దంలో 47-48 సంవత్సరాల్లో జరిగిన సంఘటన. అయితే సువార్త మనం చూస్తున్నాం ఏ విధంగా మొదటిగా చక్కగా స్టార్ట్ అయింది కదండి, పని స్టార్ట్ అయింది. అంతేకాకుండా మరి అబద్ధ ప్రవక్త మరి ముందుకు వచ్చినప్పుడు మరి పౌలు అతన్ని గద్దిస్తాడు కదండి. అయితే ఆ తర్వాత ఏం చూస్తాం మనం, జాన్ వెళ్ళిపోయినప్పుడు మరి పౌలు బర్నబా కొద్దిగా బాధపడతారు కదండి. మరి ఆ తర్వాత మనం చూస్తాం ఏంటంటే, మరి ఈ అన్యులు మాకు సువార్త ప్రకటించండి అని చెప్తారు కదండి. ఎంత మంచి మాట, మాకు సువార్త ప్రకటించండి, మా దగ్గర రండి అని చెప్పి సువార్త చెప్పినప్పుడు పౌలు భక్తుడు వాళ్ళ సువార్త ప్రకటించినప్పుడు ఎంతో మంది ప్రభువుని నమ్ముకుంటారు కదండి. అంతేకాకుండా యూదులు ఏ విధంగా పౌలుని బర్నబాని వెంటాడుతూనే ఉన్నారు కదండి. ఎన్నిసార్లు మనం ఈ 2 అధ్యాయాలు చూస్తున్నాం, వాళ్ళని వెంటాడుతూ వాళ్ళని హింసిస్తూ చివరికి రాళ్ళతో కొట్టి ఇంకా చనిపోయాను కదా వెళ్ళిపోదాం అని చెప్పేసి కుక్కర్లు ఆగినట్టు అటు పోయి ఈడ్చుకొని అక్కడ పడేసి వెళ్ళిపోయారు కదండి. కనుక దాని పిల్లారా పర్సిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది, ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎవరితోని? జ్యూస్తోని స్టార్ట్ అయింది కదండి. అయితే
మరి ఇకోనియంలో ఏమైందంటే వాళ్ళు సంతోషం కలిగింది ఇకోనియంలో కదండి. ఇకోనియంలో సంతోషంతో నిన్నారు, పరిశుద్ధాత్మ చేత నిన్నారని మనము మనం చదువుకున్నాం కదండి. కనుక నేను పిల్లారా, అంతేకాకుండా ఒక వ్యక్తి మరి హీల్ అవుతాడు కదండి. దేవుని పనిలో ఒక వ్యక్తి ఏమైపోయినాడు, స్వస్థతను అందినాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా పౌలు భక్తుడు ఏమంటాడు, మనం అనేక శ్రమల ద్వారానే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, మీ విశ్వాసము జాగ్రత్త అని వాళ్ళకి చెప్పినట్టు మనం చూస్తున్నాం కదండి. అంతేకాకుండా లిస్త్రాలో, ఇకోనియంలో, దెర్బేలో చర్చెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏం చేసినారంటే చర్చెస్ మరి స్టార్ట్ చేసి అక్కడ ఎల్డర్స్ని అపాయింట్ చేస్తున్నారు కదండి. పెద్దలను అపాయింట్ చేసి మీరు సంఘాన్ని చూసుకోండి అని వాళ్ళకి బాధ్యత ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుని సేవ అంటే ఏ విధంగా ఉంటుంది మనం చూసినాం. మరి ఇది ఇంట్రొడక్షనే కదండి, పౌలు యొక్క మొదటి యాత్ర ఇది. మరి దీంట్లో అన్నీ ఉన్నాయి కదండి. మంచి చెడులు ఉన్నాయి, స్వస్థత ఉంది, మళ్ళీ హింసలు ఉన్నాయి కదండి. మరి కొత్త సంఘాలు స్టార్ట్ అయినాయి. అవే నెక్స్ట్ 2nd జనవరిలో 3rd జనవరిలో అయ్యే ఇంక్రీజ్ అవుతుంటాయి. అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. హింసలు ఇంక్రీజ్ అవుతాయి, సేవ ఇంక్రీజ్ అవుతుంది, సువార్త ఇంక్రీజ్ అవుతుంది. కనుక మన జీవితంలో ఏం నేర్చుకుంటామంటే, మరి దేవుడు మనకి ఇచ్చిన పనిని మనము మర్చిపోకుండా మరి మనము ముందుకు సాగాలి కదండి. మరి ప్రభు ఏం చెప్పినారంటే, గో ఇంటూ ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ఎవ్రీ క్రియేచర్ కదండి. మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్త ప్రకటించుడి కదండి అని మనము మార్క్స్ వార్తలో 16 అధ్యాయంలో మనం చదువుకుంటాం. మత్తయి వార్తలో 28 అధ్యాయంలో మనము చివరిలో మనం చదువుకుంటాం. కనుక మరి దేవుడు మనం ఎక్కడ పంపిస్తే మనం వెళ్ళాలి, సువార్త చేయాలి. మనము మరి ఏం చేయాలి, ఫలాలు తేవాలి. యేసు ప్రభు కొరకు మరి ఏం చేయాలండి, ఫలములు మనము తేవాలి. కనుక దేవుడు మేము బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.